హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో 4 డిఫరెంట్ పోస్ట్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్కి సంబంధించి బేసిక్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి నిన్న రిలీజ్ అయింది అండ్ ఈ రోజు జూన్ 7th నుంచి 27th వరకు మనకి అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మనకి ఆల్మోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూలై టు ఆగస్ట్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి హాల్ టికెట్స్ మనకి జూలై టు జూన్ మధ్యలో వస్తాయి అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ పోస్ట్కి మనకి ఎగ్జామినేషన్ అనేది డిఫరెంట్ ఫేసెస్లో అయితే ఉంది. సో చూద్దాం ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామినేషన్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అనేది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ ఉందో ఇది క్లర్క్ పోస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్, స్కేల్ 2 అంటే మేనేజర్ అండ్ స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఇది 2 డిఫరెంట్ ఫేసెస్లో జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా స్కేల్ 1కి సంబంధించి అప్లై చేసే వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి అయితే అలాట్ చేయబడతారు. అండ్ దెన్ అలాగే ఆఫీసర్ స్కేల్ 2కి కూడా. సో ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే ఎలిజిబుల్. బట్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. బట్ ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3కి మాత్రం సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే. ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఆఫీసర్ స్కేల్ 1 అయితే ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. వెరస్ కమింగ్ టు స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అయితే సింగిల్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ది అదర్ ఎలిజిబిలిటీస్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ప్రెసెంట్ వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే మనకి 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. అండ్ వీటి యొక్క హెడ్ ఆఫీసెస్ మనకి వరంగల్ అండ్ కడపలో ఉన్నాయి. అండ్ సో వీటికి అప్లై చేయాలంటే మనం డెఫినెట్గా అప్లై చేసేటటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రీజనల్ లేదా లోకల్ లాంగ్వేజ్ అయితే మనకి డెఫినెట్గా వచ్చి ఉండాలి. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ కాబట్టి డెఫినెట్లీ మనకి తెలుగు అనేది వచ్చి ఉండాలి అప్లై చేయాలనుకుంటే మాత్రం. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది మనకి అప్లై చేయడానికి బేసిక్ క్రైటీరియా. సో ఫస్ట్ నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఐదర్ ఇండియన్ అయి ఉండాలి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక పాయింట్ని అయితే మీరు సాటిస్ఫై చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి ఏ ఏజ్ ఉండాలి అంటే ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ అని ఉందో ఇది మనకి గ్రూప్ బి క్యాడర్ కింద వస్తుంది. అండ్ దీనికి అప్లై చేయడానికి మినిమం 18 years అండ్ మాక్సిమం 20 years ఆఫ్ ఏజ్, అంటే బిట్వీన్ 18 to 28 అయి ఉండాలి. అండ్ ఏవైతే ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉన్నాయో ఇవి గ్రూప్ ఏ క్యాడర్ కింద వస్తాయి. అండ్ వీటికి అప్లై చేయడానికి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 to 30 అయి ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 అయితే 21 to 32 అండ్ ఆఫీసర్ స్కేల్ 3 అయితే 21 to 40 అయి ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ అయితే 5 years ఉంది, ఓబీసీ అయితే 3 years అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years. అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ ఇక్కడ మనకి డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అప్లై చేసే ముందు డెఫినెట్గా మీరు ఏ సెక్షన్కి అయితే రిలేట్ అయి ఉంటారో దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా తెలుసుకోవాలి కదా అప్లై చేయాలంటే. సో చూద్దాం, జస్ట్ సెకండ్. సిఎస్ నెక్స్ట్ వన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ అయితే మాత్రం మనకి మినిమం డిగ్రీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. బట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. అండ్ అలాగే ఆల్రెడీ మెన్షన్ చేస్తాం కదా మనకి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అందులో మనం ప్రొఫిషియంట్ అయి ఉండాలి. వెరస్ కమింగ్ టు ఆఫీసర్ స్కేల్ 1 అయితే డిగ్రీ, బేసిక్ డిగ్రీ ఉన్నట్లయితే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. బట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇక్కడ సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటిలో కనుక మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 2కి అయితే ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసైబుల్ అప్లై చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బ్యాంకింగ్, ఫినాన్స్ ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు 2 years ఇదైతే మ్యాండేటరీ 2 years మనకి
ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా ఏదైనా బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో. సేమ్ విత్ ఆఫీషియల్ స్కేల్ 2 కూడా. సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బట్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సర్టిఫికేషన్ ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, అండ్ అలాగే 1 year మనకి ఆ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఒక్కసారి ఆఫీసర్ స్కేల్ 2కి అప్లై చేసుకుంటే మాత్రం ముందు మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఉందా లేదా అనేది దాని ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనకి ఆఫీసర్ స్కేల్ 3 అయితే సేమ్ థింగ్, ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటి అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ డిపార్ట్మెంట్స్, బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, ఈ డిపార్ట్మెంట్స్ అనమాట. అండ్ దాని ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. మీరు ఇక్కడ ఏ రీజన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ లొకాలిటీలో లేదా ఆ పర్టికులర్ రీజనల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అండ్ అలాగే అప్లై చేసేటప్పుడు ఇది మ్యాండేటరీ. మనం ఫైనల్ సెలెక్షన్ అయినప్పటికీ మన క్రెడిట్ హిస్టరీ, సింపుల్గా చెప్పాలంటే సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో అది అకార్డింగ్ టు ద ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ లిమిట్లో అయితే అది ఉండాలి. మనందరికీ తెలుసు కదా, మినిమం ఇట్ ఇస్ 620 అండ్ మాక్సిమం 900 మధ్యలో ఉండాలి. సో ఆ రూల్స్ ప్రకారం మన సిబిల్ స్కోర్ అయితే ప్రాపర్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే మాత్రమే మనకి ఆ పోస్ట్ అనేది అలాట్ చేస్తారు. సో అలాగే అప్లై చేసుకోవడానికి ఫీ వచ్చేసి ఎస్ఎస్సి, ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 175 అండ్ రిమైనింగ్ అందరికీ 850. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా ఇదే ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 170 రూపీస్, 175 అండ్ మిగిలిన వాళ్ళకి అయితే 850. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ అయితే ప్రిలిమినరీలో మనకి 2 ఉంటాయి, రీజనింగ్ అండ్ అలాగే క్వాంట్. అండ్ ఈచ్ మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 80 మార్క్స్కి. అండ్ ఈ ఎగ్జామినేషన్ మనకి 45 minutes ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 కూడా ఇదే ప్యాటర్న్లో జరుగుతుంది. సో ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అండ్ ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఇది. టోటల్ 5 different సెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 5 different సెక్షన్లో ఏదైతే హిందీ లాంగ్వేజ్ ఉందో అది మనకి ఆప్షనల్ అండి, రీజనల్ లాంగ్వేజ్ ఉండొచ్చు అక్కడ. సో అలాగే